ఇజ్రాయెల్ యుద్ధం ట్రంప్ని చావుదెబ్బ కొట్టింది. ఎంతలా అంటే ట్రంప్ని చంపేద్దామా అని అమెరికన్లు ఆగ్రహానికి గురయ్యేంత. నిన్న ట్రంప్ హిల్టన్ అనేటువంటి ఒక హోటల్లో ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లో హీఈస్ అబౌట్ టు అటెండ్ ఏ ప్రెస్ కాన్ఫరెన్స్ అండ్ హీఈస్ హ్యావింగ్ సమ్ డెలిగేట్స్. ఆయన దగ్గర కొంతమంది డెలిగేట్స్ ఉన్నారు. డిన్నర్ జరుగుతోంది హిల్టన్ హోటల్లో. సో అక్కడ పెద్ద మొత్తంలో చాలామంది డెలిగేట్స్ ఉన్నప్పటికీ ఒక ఆఘాంతకుడు ఎవరో తెలియదు కానీ వచ్చి ఒక్కసారిగా ఫైరింగ్ చేయడం మొదలుపెట్టాడు. సో ఈ బుల్లెట్ శబ్దాలు వినిపించాయి. ఆ ఫైరింగ్ బుల్లెట్ శబ్దాలతో ఒక్కసారిగా షాక్కు గురై అక్కడ వాళ్ళంతా కూడా అలర్ట్ అయిపోయి టేబుల్ కింద దాక్కోవడం మొదలుపెట్టారు. ట్రంప్, జేడీ వ్యాన్స్, చాలామంది క్యాబినెట్ మినిస్టర్స్ అంతా అక్కడే ఉండిపోయారు. కానీ ఏం జరిగిందో ఎవరికి అర్థం కాలేదు. సో ఇప్పుడు చెప్పేది ఒకటే, ట్రంప్పై ఏకంగా చంపేంత కోపం ఎందుకు వస్తుంది అమెరికన్స్కి? ట్రంప్ అనవసరంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం అని చెప్పి, రష్యా ఉక్రెయిన్ యుద్ధం అని చెప్పి, ఇండియా పాకిస్తాన్ యుద్ధం అని చెప్పి అమెరికాని బూచిగా చూపించి అమెరికా దేశాన్ని వాడుకుంటూ, అమెరికా ఆర్థిక స్థితిగతులను వాడుకుంటూ ఆయన అహంకారాన్ని, ఆయన యొక్క అహంభావాన్ని తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నాడనేది అమెరికన్ సిటిజన్స్ చాలా బలంగా నమ్ముతున్నమాట. నిన్న కాల్పులు జరిపిన నిందితులకు సంబంధించి విషయం మనం ఇది మూడోసారి ఘటన. 2 ఏళ్లలోనే డొనాల్డ్ ట్రంప్ పైన 3 సార్లు జరిగింది ఇటువంటి ప్రయత్నం, ఆయన హతమార్చే ప్రయత్నం. అది 2024 జూలై 13. సో అక్కడ బట్లర్, పెన్సిల్వేనియాలో ఫస్ట్ ఇన్సిడెంట్. అండ్ అదేంటి ఇన్సిడెంట్ ఏంటంటే ఎలక్షన్ క్యాంపెయిన్లో వాళ్ళు ట్రంప్ వాజ్ స్పీకింగ్ అట్ అన్ అవుట్డోర్ క్యాంపెయిన్ ర్యాలీ. గన్మెన్ ఓపెన్డ్ ఏ ఫైర్ ఫ్రమ్ ఏ రూఫ్ టాప్. ఒక రూఫ్ టాప్ నుంచి ఫైర్ చేయడం మొదలుపెట్టాడు. డొనాల్డ్ ట్రంప్ కుడివైపు చెవికి అది తగులుతూ వెళ్ళింది. సో దాంట్లో చాలా తీవ్రంగా ఆయన మొహం పైన రక్తం చిమ్మడంతో వెంటనే అక్కడి నుంచి ఇమీడియట్ సర్వీస్లో భాగంగా ఆయన తరలించే ప్రయత్నం చేశారు. దిస్ ఇస్ ద ఫస్ట్ ఇన్సిడెంట్ మీరు చూస్తున్నారు. సో ఫస్ట్ విజువల్లో మీరు చూస్తుంది ఫస్ట్ ఇన్సిడెంట్. ఎలక్షన్ క్యాంపెయిన్లో ఆయనపై కాల్పులు జరపడం, అక్కడికి హుటాహుట్న సెక్యూరిటీ సిబ్బంది చేరుకోవడం, ఆయన అలర్ట్ చేసి అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేయడం. ఈ ఇన్సిడెంట్లో వన్ సపోర్టర్ కొరై కాంపెటోర్ అనేటువంటి వ్యక్తి కూడా ఫస్ట్ ఇన్సిడెంట్లో చనిపోయాడు. ఫస్ట్ పెన్సిల్వేనియా ఇన్సిడెంట్లో ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్లో ఉండగా ఆయన సపోర్టర్ చనిపోయాడు. సో అక్కడ చంపినటువంటి వ్యక్తి, ఆ రకంగా ప్రయత్నం చేసిన వ్యక్తి ఎవరో కాదు, 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్, అట్ ది ఏజ్ ఆఫ్ 20 years ఇట్ సెల్ఫ్. 20 ఏళ్ల జెన్జీ, అంటే అక్కడ ఉన్నటువంటి జెన్జీ డొనాల్డ్ ట్రంప్ని హతమార్చాలనుకున్నాడు. ఆ తర్వాత ట్రంప్ గోల్ఫ్ క్లబ్ అసాసినేషన్ అటెంప్ట్. సో ట్రంప్ గోల్ఫ్ క్లబ్లో కూడా సెప్టెంబర్ 15, 2024 వెస్ట్ పామ్ బీచ్, ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్లో ట్రంప్ వాజ్ గోల్ఫింగ్ అట్ హిస్ క్లబ్. Secret Service spotted a rifle barrel hidden in the bushes. Officers fired towards suspect before he could shoot. వాడు చంపే కంటే ముందే గోల్ఫ్ క్లబ్లో గోల్ఫ్ ఆడడానికి వెళ్ళిన డొనాల్డ్ ట్రంప్ని అక్కడ బుషెస్లో ఒక పొదల్లో దాక్కున్నాడంట ఓ నిందితుడు. ఫైరింగ్ ఓపెన్ చేద్దామనేటువంటి ముందే గమనించిన ఆయన సిబ్బంది, ఆయనకున్నటువంటి పర్సనల్ సెక్యూరిటీ సిబ్బంది వాడిని హతమార్చే ప్రయత్నం చేశారు, అలర్ట్ చేశారు. సో ఇక్కడ కూడా 28 years ఆఫ్ రియాన్ వెస్లీ రౌత్ నిందితుడు ఎవరంటే 28 years ఆఫ్ రియాన్ వెస్లీ రౌత్. సో ఆయన కూడా ఒక రకంగా యంగ్స్టర్. సో అక్కడ ఉపయోగించిన వెపన్ ఎస్కే స్టైల్ రిఫల్ అండ్ కెమెరా అండ్ గేర్. సో ఇక్కడ అరెస్ట్ చేశారు వాడిని. ఆ తర్వాత లైఫ్ ఇంప్రిజన్మెంట్, అట్ ద సేమ్ టైం ఆయనకి సెంటెన్స్ ఏమంటారు కంప్లీట్గా హతమార్చారు, ఉరిశిక్ష అమలు చేశారు. సో ఇప్పుడు ఇంకొక అంశం 2026 ఏప్రిల్ 25 నిన్న వాషింగ్టన్ డీసీలోని హిల్టన్ హోటల్లో అంతా డెలిగేట్స్తో ఆయన కూర్చున్నారు. డెలిగేట్స్తో కూర్చొని ఆయన డిన్నర్ చేస్తున్నారు. ఆ తర్వాత హీఈస్ అబౌట్ అటెండ్ ఏ ప్రెస్ మీట్. సో ప్రెస్ మీట్ అటెండ్ కావాల్సి ఉంది. ఈ సంఘటనలో ఒక్కసారిగా ఫైరింగ్ జరిగింది. ఫైరింగ్ చేసింది కొలై థామస్ అలెన్ అనేటువంటి వ్యక్తి, 31 ఏళ్ల వయసు ఇక్కడ కనబడుతున్న వ్యక్తి. ఆయన పుల్ జరిపిన నిందితులకు సంబంధించి ఫోటో మీరు చూస్తున్నారు. సో ఉన్న పలంగా డెలిగేట్స్లోకి ఎంట్రీ ఇచ్చి అటాక్ చేయడం మొదలుపెట్టాడు. అయితే 3 సార్లు ట్రంప్ని చంపేంత పగ, ప్రతీకారం ఎవరికి ఉంది? డొనాల్డ్ ట్రంప్ని చంపాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? అక్కడ సామాన్య జనమే, వీళ్ళంతా కూడా సామాన్యులే. కూల్ థామస్ అలెన్ కానీ, గతంలో చెప్పినటువంటి రాయ్స్ వెస్లీ రౌత్ కానీ, అంతకంటే ముందు థామస్ మాథ్యూ క్రూక్స్ 20, 28 and 31 వీళ్ళ వయసు ఇది. వీళ్ళు డొనాల్డ్ ట్రంప్ని హతమార్చాలనుకున్నారు. సో అయితే ఇక్కడ దీని వెనక ఇరాన్ హస్తం ఏదైనా ఉందా, లేకపోతే ఆయనకి పడినట్టు వాళ్ళ హస్తం ఏదైనా ఉందా అనేది ఇట్స్ ఎ క్వశ్చన్ మార్క్. ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఆన్ గోయింగ్. బట్ డొనాల్డ్ ట్రంప్ని హతమార్చేటువంటి పగ, డొనాల్డ్ ట్రంప్ని చంపేయాలి అనేంత పగ వాళ్ళలో కలిగిందనేది మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతోంది. తాజాగా ఈ కాల్పుల వెనుక ఇరాన్ హస్తం ఉందా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించింది అమెరికన్ ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు. సో ట్రంప్ పాలన పైన తీవ్ర ఆగ్రహం వెళ్లగక్కుతున్నారు అమెరికన్లు.
ట్రంప్ను దించేయాలని చెప్పి 55% ప్రజలంతా కూడా అనుకుంటున్నారంట. ఇరాన్పై ట్రంప్ ఏకపక్షంగా సాగిస్తున్నటువంటి యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ 66% పైగా ప్రజలు యుద్ధం పేరుతో వృధా ఖర్చు చేస్తుందని ఆగ్రహం వెలుగక్కుతున్నారంట. ఇక ఏప్రిల్ 10-14 మధ్యలో సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో 1514 మంది అభిప్రాయాలు సేకరిస్తే దాంట్లో 66% హీ షుడ్ బి ఇంపీచ్డ్, ఆ స్థానం నుంచి ఆ కుర్చీలో నుంచి ఈ అహంకారాన్ని పక్కన పెట్టాలని రకంగా అనుకుంటున్నారంట. సో బిఫోర్ ఐ కంటిన్యూ విత్ మోర్ అప్డేట్స్, ఒకసారి నిన్న ఆ హోటల్లో ఎటువంటి కాల్పులు జరిగాయి, అక్కడ ఎటువంటి ఉద్రిక్తత పరిస్థితుల్లో కొని ట్రంప్ ఎలా భయపడిపోయాడు, అంతా టేబుల్ కింద ఎలా జాక్కున్నారో ఒకసారి ఆ విజువల్ చూద్దాం. ట్వంటీ 2024 రెండు సార్లు 2026లో నిన్న జరిగింది ఒక హిల్టన్ హోటల్లో చాలా దారుణంగా అక్కడికి ఎంట్రీ ఇచ్చిన ఒక వ్యక్తి డైరెక్ట్గా ట్రంప్ను టార్గెట్ చేయబోయాడు. అలర్ట్ అయిన సిబ్బంది జేడీ వ్యాన్స్ని అక్కడి నుంచి తరలించారు, ట్రంప్ని అక్కడి నుంచి తరలించారు. విత్ నో షార్ట్ టైం అక్కడ ఉన్నటువంటి అక్యూజ్డ్ పర్సన్ కోల్ థామస్ ఎలెన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. సో గతంలో 2024 సెప్టెంబర్ 13 గోల్ఫ్ ఆడుతుండగా ఇంకొక సంఘటన, అక్కడ కూడా ఇదే మాదిరిగా ఓ ఇన్సిడెంట్, ట్రంప్ను టార్గెట్ చేస్తూ ఓ వ్యక్తి కాల్చబోయాడు, చంపేయబోయాడు. జూలై 13, 2024 ఎలక్షన్ క్యాంపెయిన్ ర్యాలీలో డైరెక్ట్ అటాక్ చేస్తే చెవు పక్క నుంచి బుల్లెట్ దూసుకువెళ్ళింది, చెవుకి గాయమైంది. సో ఈ వరుస ఇన్సిడెంట్లు డొనాల్డ్ ట్రంప్ పైన ఆగ్రహాన్ని గురి చేస్తున్నాయి. సో నేను చెప్తున్నటువంటి ఈ లేటెస్ట్ న్యూస్లో ఇంకొక బిగ్గెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ట్రంప్ పరిపాలన పైన అక్కడ లోకల్గా ఒక సర్వే జరిగింది అమెరికన్ సిటిజన్స్తో. ఆల్మోస్ట్ ఆల్ సుమారుగా శాంపిల్ కలెక్షన్ ఎంత అంటే సుమారుగా 1514 మందిని శాంపిల్ కలెక్ట్ చేసి దాంట్లో 66% డొనాల్డ్ ట్రంప్ని తొలగించాలనే స్థానం నుంచి ఆయన అహంకారి రోడ్లపైకి చూడండి, రోడ్లపైకి వచ్చి ట్రంప్కు వ్యతిరేకంగా ఏ రకంగా నినాదాలు కొనసాగుతున్నాయో నేను మీకు ఫుల్ విజువల్ చూపించే ప్రయత్నం చేస్తాను. సో రోడ్లపైకి వచ్చి నినాదాలు చేసిన విజువల్ చూస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ గో బ్యాక్, నో కింగ్స్ అనేటువంటి ఒక బోర్డు ప్లకార్డ్ని పట్టుకొని వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలిఫోర్నియా, ఫ్లోరిడా, వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్ ఎక్కడ చూసినా నినాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. సో ఒకసారి విజువల్ చూపిస్తాను మీకు అది. సో ఆ 4th విజువల్ మీరు గమనించండి. డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకంగా నో కింగ్స్ అనే పేరిట వాళ్ళంతా ర్యాలీ చేస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్కి అగేన్స్ట్గా వారంతా నినాదాలు చేస్తున్నారు. ఆయన ఆ స్థానం నుంచి వెళ్ళిపోవాలని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ కొట్టుకుంటూ ఉంటే మధ్యలో నువ్వెవడివే అక్కడికి వెళ్ళడానికి, అక్కడికి వెళ్ళి నువ్వెంత నీ ఏకపక్ష నిర్ణయంతో ఇరాన్పై యుద్ధం చేయడానికి, అమెరికాని ఫైనాన్షియల్గా కొలాప్స్ చేసి అమెరికా స్థితిగతుల మొత్తాన్ని దిగజార్చడమే నీ పిచ్చి ఆలోచన అంటూ అమెరికన్ సిటిజన్స్ మొత్తం కూడా వాళ్ళంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో సిటిజన్షిప్, బర్త్రైట్ సిటిజన్షిప్ అని రకరకాల ఇంకా నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆయన ఏడాది పరిపాలన పూర్తవక మునిపే కాలిఫోర్నియా, లాస్ ఏంజలస్ ప్రాంతాల్లో డొనాల్డ్ ట్రంప్కి ఏకంగా డైరెక్ట్గా చాలా తీవ్రమైన వ్యతిరేకత ఎదురైంది. అక్కడ కూడా కస్టమ్స్ ఆఫీసర్స్ని ఇంటికి పంపించి అందరిలోకి పంపించి తనిఖీలు చేయించి వీసా, పాస్పోర్ట్లు ఇన్వెస్టిగేషన్ చేయించి ఆ తర్వాత అక్కడికి వచ్చినటువంటి పబ్లిక్ని హరాస్ చేయించి వాళ్ళని పరిగెత్తించి నేషనల్ గార్డ్స్ చేత వాళ్ళని అటాక్ చేయించి కొట్టి దారుణాన్ని దమనకాండం సృష్టించారు అక్కడ ఆయన. ఒకటా రెండా వరుసగా. తర్వాత వెనిజువేలాపై అటాక్, వెనిజువేలా ప్రధాని కిడ్నాప్ చేయడం, గ్రీన్లాండ్ని స్వాధీనపరచుకోవడం, ఇరాన్ పైన ఈ రకమైన యుద్ధాలకు పిలుపునివ్వడం, ఇలా ప్రతి సంఘటన కూడా కొంత భయభ్రాంతులకు గురి చేస్తోంది. డొనాల్డ్ ట్రంప్ మూలంగా అమెరికా యొక్క గౌరవ ప్రతిష్టతలు పూర్తిగా దెబ్బతింటున్నాయని అమెరికా సిటిజన్లు భావించి అమెరికాపై డొనాల్డ్ ట్రంప్ని చంపేంత కోపంతో డొనాల్డ్ ట్రంప్ని హతమారుస్తేందుకు ప్రయత్నం చేస్తూ చాలా ఎత్తుగడలకి, ప్లాన్స్కి తెరలేపుతున్నారు. సో డొనాల్డ్ ట్రంప్ని చంపడం అమెరికన్ సిటిజన్లకు సంబంధించి వాళ్ళ యొక్క ఆగ్రహం ఈ రకంగా కనబడుతూ ఉంటే మీరేమనుకో, డొనాల్డ్ ట్రంప్ యొక్క చర్యలు మీకెలా అనిపిస్తూ ఉన్నాయి? డొనాల్డ్ ట్రంప్ పైన ఇంతటి దురాలోచన చేయడాన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారా? ఆ నిందితుడు ఇంత దారుణానికి ముడిగట్టి డొనాల్డ్ ట్రంప్ని చంపేయడం మీరు దానికి అది వాళ్ళ ఆగ్రహం అన్నట్టుగా అంటున్నారా, లేదంటే ఇది తప్పు అన్నట్టుగా మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి ఒకసారి. అక్కడ ఎటువంటి నినాదాలు కొనసాగుతున్నానికి అగేన్స్ట్గా, అట్ ది సేమ్ టైం అటాక్ రోజు ఏం జరిగింది ఆ విజువల్స్ ఉంది.